అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. మన భారతదేశ ఫారిన్ మినిస్టర్ డాక్టర్ ఎస్ జైశంకర్ గారు మొన్న బంగ్లాదేశ్కి వెళ్లారు. చాలా కీలకమైన సమయంలో వెళ్లారు. 2024లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చడం కోసం బంగ్లాకి అంటుకున్న నిప్పు ఆమె ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, ఆమె దేశం విడిచి పారిపోయిన తర్వాత కూడా ఇంకా మండుతూనే ఉంది. దేశం ఏదో ఒక చోట తగులబడుతూనే ఉంది. బంగ్లాదేశ్లో 1.5 కోట్ల మంది హిందూ ప్రజలు ఉంటారు. ఏ కారణం లేకుండా కేవలం ఒక ముస్లిం దేశంలో హిందువులు ఉన్నారన్న కారణంగా హిందువులు ఇస్లామిక్ ఉగ్రవాద ముఠాలలాగే ఎదురుదాడులు చేయరు, ప్రతిహింస చేయరు అన్న ధైర్యం కారణంగా హిందువులను అక్కడ చంపుతున్నారు. వారి షాపులు, ఇల్లు తగలబెడుతున్నారు. వారి కుటుంబాలను తరమడానికి పిచ్చికుక్కల్లా స్వైర విహారం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మన డాక్టర్ ఎస్ జైశంకర్ గారు బంగ్లాదేశ్కి వెళ్లారు. మరి ఆయన ఎందుకు వెళ్లారు, ఎవరిని కలిశారు, ఎందుకు కలిశారు, ఏం జరిగింది, బంగ్లాదేశ్లో ఇంతటితో హిందువులపైన హింస ఆగుతుందా అనే అత్యంత ఆసక్తికరమైన వివరాలను ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోకి ముందుగా ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. బంగ్లాదేశ్ మ్యాప్ని ఇచ్చాను, ఒకసారి ముందుగా చూడండి. ఈ మ్యాప్లో సిలిగురి అనే ప్రాంతం భారత్కి సంబంధించి చాలా కీలకమైన ప్రాంతం. దీని గురించి చాలా సార్లు చెప్పుకున్నాం, మనకు అవగాహన ఉంది. చూడండి, ఈ ప్రాంతాన్ని దిగ్బంధించి అంటే ఆక్రమించి ఆ తర్వాత నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని, అంటే ఇదిగో చూడండి ఈ స్టేట్స్ ని, ఈ 7 స్టేట్స్ ని, ఇవి భారత్లో విడదీయరాని భాగాలు, వీటిని బంగ్లాలో కలిపేసుకోవాలి అని బంగ్లాదేశ్ కి చెందిన కొందరు లఫుట్ ఉగ్రవాద పార్టీల కార్యకర్తలు, కొన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఆఖరికి ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహమ్మద్ యూనిస్ గాడితో సహా వాగుతున్నారు కూడా. కానీ బంగ్లాని చూడండి, భారత్ని చూడండి. భారత్ని బంగ్లా కెలుక్కొని సిలిగురిని ఆక్రమించడం సాధ్యమేనా? ఇప్పుడు ఒకసారి మన సిలిగురిని ఆనుకొని మొదలైన బంగ్లాని కూడా చూడండి. ఈ ప్రాంతం బంగ్లా తలలాగా ఉంటుంది. ఈ తల పేరు రంగాపూర్ డివిజన్. భారత్ తలుచుకుంటే ఈ బంగ్లా తలను సిలిగురికి కలపడం ఎంతసేపు చెప్పండి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ పైన చేయడం లేదా? 4 పెద్ద ప్రాంతాలను 1/4 ప్రాంతాన్ని కలిపేసుకున్నాడు. అలా భారత్ తలుచుకుంటే బంగ్లా ప్రాంతాన్ని కలిపేసుకోలేదా? భారత్ చాలా పెద్ద దేశం, బంగ్లా చాలా చిన్న దేశం, తొక్కేయొచ్చు. బంగ్లా ఏమీ చేయలేదు, ఎందుకంటే భారత్ ముందు బంగ్లా ఏనుగు ముందు ఎలుకతో కంత. అందుకే బంగ్లా భారత్ని గురించి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని చూసి సిలిగురిని కట్ చేసి నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని ఆక్రమిస్తామన్న అరుపులను విని, అక్కడి మన హిందువులపైన జరుగుతున్న హింసాత్మక దాడులను చూసి ఈ బంగ్లా తలను అంటే రంగాపూర్ డివిజన్ను కట్ చేసి భారత్లో విలీనం చేసుకుంటే ఏమిటి? బంగ్లాలోని హిందువులను అందరినీ రంగాపూర్ డివిజన్లోకి తెచ్చి వారికి భద్రత కల్పిస్తే ఏమిటి అని మనలాంటి వాళ్లకు అనిపిస్తుంది. ఎందుకు అంటే 100 మంది హిందువుల మధ్యలో ఒక్క ముస్లిం ఉండి 100 మందిని భయపెట్టిస్తూ దర్జాగా బతికేస్తుంటాడు. భారత్లో ఇది జరుగుతూ ఉంది నిత్యం. కానీ 100 మంది ముస్లిం కుటుంబాల మధ్య 50 మంది హిందూ కుటుంబాలు ఉండి కూడా భయపడుతూ బతుకుతారు. వారేమో 100 మంది మధ్యలో ఒక్కరు ఉండి 100 మందినే భయపెట్టిస్తారు. వీరు 50 మంది ఉండి కూడా 100 మందికి భయపడుతూ బతుకుతారు. అందుకే బంగ్లాలో 1.5 కోటి మంది ఉన్నా అక్కడి ముస్లింలకు భయపడి వణికిపోతున్నారు, దారుణ హింసకు గురవుతున్నారు. భారత్లో చూడండి 100 కోట్ల మంది ఉన్నారు హిందువులు, కానీ వీరు కూడా ఇక్కడి మైనారిటీలను చూసి భయపడతారు. 2 కమ్యూనిటీల మధ్య అంత డిఫరెన్స్ ఉంది. అందుకని హిందువులు ఎలాగో ఎదురు తిరిగి తమ పైన జరుగుతున్న దాడికి, హింసకు వ్యతిరేకంగా కత్తి పట్టరు. అందుకని ఇలాంటి హిందూ సాధుజనులను భారతే రక్షించాలి అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతూ ఉంటుంది. బంగ్లాకి చెందిన ఈ రంగాపూర్ అనే బంగ్లా తలను తెగ్గొట్టి దానిని హిందువులకు అడ్డాగా మార్చవచ్చు కదా అన్న సలహాలు కూడా సోషల్ మీడియాలో చాలా వచ్చాయి. అయితే భారత్ అలా చేయగలదా? సాధ్యమా? అలా జరిగితే రంగాపూర్ డివిజన్లో ఉన్న లక్షలాది మంది ముస్లింలు ఏమవుతారు? వారు ఆ ప్రాంతం విడిచి వెళతారా? వారిని ఖాళీ చేయించి వారి భూముల్లోకి హిందువులను తేవడం సాధ్యమా? హిందువులు బంగ్లాదేశ్లో ఏదో ఒక ప్రాంతంలో మెజారిటీగా లేరు. బంగ్లా అంతటా చెల్లా చెదురుగా ఉన్నారు. వారికి అంతటా స్వంత ఇల్లు, వ్యాపార సంస్థలు, షాపులు, భూములు, ఆస్తులు ఉన్నాయి. వాటన్నింటినీ విడిచి ఖాళీ చేతులతో ఎలా రాగలరు? ఎక్కడకు రాగలరు? వచ్చి ఎలా బతకగలరు? అప్పటిదాకా స్వంత ఇల్లు, సొంత వ్యాపారం, పిల్లల చదువు అంతా తమ స్వంతం అనుకున్న చోటును వదిలితే ఆ తర్వాత వారి జీవితాలు ఏమవుతాయి? శరణార్థి శిబిరాలలో జీవించాల్సి వస్తుంది. అది ఎంత దుర్భరం. ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో మన ఫారిన్ మినిస్టర్ ఎస్ జైశంకర్ గారు బంగ్లాదేశ్కి వెళ్లారు. ఆయన వెళ్లడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు, బంగ్లా మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా మరణించిన సందర్భంగా ఆమెకు శ్రద్ధాంజలి తెలపడం కోసం వెళ్లారు. శ్రద్ధాంజలి తెలపడానికి వెళ్లడం కూడా ఒక ప్రత్యేకమైన విషయమేనా అంటే
అవును, చాలా ప్రత్యేకమైన విషయమే. ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రస్తుతం బంగాళాఖాతం సుడిగుండంలో పడి దిక్కు దిశ లేకుండా కొట్టుకుపోతోంది. తాత్కాలిక చీఫ్గా ఉన్న మహమ్మద్ యూనిస్ గాడు దానిని అదుపు చేయడానికి బదులు మరింత లోపలికి తోసి కోలుకోనీయకుండా చేస్తున్నాడు. అలాంటి సమయంలో బంగ్లాను కాస్త ఆపి ఒక దేశంగా నిలబెట్టగల చిన్న శక్తిగా ఖలీదా జియా బిఎన్పి పార్టీ ఒక్కటే కనబడుతోంది. అందుకే జైశంకర్ గారు ఆమె అంతిమ సంస్కారానికి హాజరవ్వడం చాలా ప్రత్యేకం. ఇప్పటి వరకు బంగ్లాని అంటే 2024 దాకా షేక్ హసీనా పాలించేవారు. షేక్ హసీనా పాలించినంత కాలం ఆమె భారత్తో సన్నిహిత సంబంధాలను కొనసాగించింది. భారత వ్యతిరేక శక్తులను అదుపు చేసింది. అక్కడి హిందువులకు రక్షణను కల్పించింది. కానీ ఇప్పుడు ఆమె బంగ్లా నుండి పారిపోయింది. మన భారత్లోనే తలదాచుకుంటోంది. ఆమె పార్టీ అవామీ లీగ్ ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించబడింది. ఇక షేక్ హసీనా ఆమె పార్టీ అవామీ లీగ్ ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాలో తిరిగి అధికారంలోకి రావడం కష్టం, అసాధ్యం కూడా. ఇప్పుడు బంగ్లాని బిఎన్పి లీడ్ చేయగలదు. రాబోయే ఎలక్షన్స్ లో బిఎన్పి గెలుస్తుంది. బిఎన్పి తరపున ఇప్పుడు చనిపోయిన ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ ప్రధాని అవుతాడు అన్న అంచనాలు ఉన్నాయి. సో అందుకని కాబోయే ప్రధాని తారిక్ రెహమాన్ ని కలిశారు జైశంకర్ గారు. ఆయనను కలిసి ఆయనకు మోడీ గారి తరఫున ఒక లెటర్ ని అందించారు. ఖలీదా జియా మరణానికి సంబంధించిన కండోలెన్స్ లెటర్ ఇది. తారిక్ రెహమాన్ తో కలిసిన తర్వాత బంగ్లాదేశ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఖలీలుర్ రెహమాన్ ని కూడా కలిశారు మన జైశంకర్ గారు. సో ఈ కలవడం, కండోలెన్స్ తెలపడం ఒక ఫార్మాలిటీ అయినా దీని వెనక అధికారంలోకి రాబోయే ఈ బిఎన్పి పార్టీని భారత్కి అనుకూలంగా మార్చే స్ట్రాటజీ ఉంది కాబట్టి ఇది కీలకం. బంగ్లాలో చెల్లాచెదురుగా పెద్ద సంఖ్యలో 1.5 కోట్లుగా ఉన్న హిందువుల సెక్యూరిటీ, వారి ఆస్తుల సెక్యూరిటీ, వారి పిల్లల భవిష్యత్తు అన్నీ రక్షించబడాలి అంటే అక్కడి ప్రభుత్వానికి భారత్కి మధ్య సంబంధాలు ఉండాలి. బిఎన్పి కూడా భారత్తో మంచి సంబంధాలు కావాలి అన్న ఆసక్తితోనే ఉంది. దానికి సంబంధించిన లీడర్లు చాలా మంది భారత్తో మంచి సంబంధాలు మాకు అవసరం, భారత్తో సంబంధాలు లేకపోతే బంగ్లాకి చాలా కష్టం అని మాట్లాడుతున్నారు కూడా. ఈ విషయాన్ని గత వీడియోల్లో కూడా చెప్పాను నేను. ఒకసారి బిఎన్పి పార్టీని గురించి కొన్ని ముఖ్య విషయాలు వింటే మనకు దీని గురించి ఒక అవగాహన వస్తుంది. బిఎన్పి పార్టీ అధ్యక్షురాలు ఖలీదా జియా ఇప్పటికి 3 సార్లు బంగ్లాకి ప్రధానిగా చేశారు. ఖలీదా జియా భర్త పేరు జియావుర్ రెహమాన్, బిఎన్పి ఫౌండర్. ఇతను 1981లో హత్య చేయబడ్డాడు. ఆ తర్వాత ఖలీదా జియా రాజకీయాల్లోకి వచ్చింది. 1982లో జనరల్ మహమ్మద్ ఎర్షాద్ సైనిక తిరుగుబాటు ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుని మార్షల్ లా విధించాడు బంగ్లాలో. ఆ సమయంలో ఖలీదా జియా ఈ సైనిక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించింది. ఆమె 7 పార్టీల కూటమిని ఏర్పాటు చేసి బంద్లు, సమ్మెలు, ఆందోళనలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఈమెకు అన్కాంప్రమైజ్డ్ లీడర్ అన్న పేరు వచ్చింది. జనరల్ ఎర్షాద్ ఈమెను 7 సార్లు జైల్లో పెట్టించాడు. మరొక అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే షేక్ హసీనాతో కూడా కలిసి ఈమె 1987లో ఉమ్మడి ఉద్యమాన్ని నడిపింది. 2 బేగములు ఈ ఉద్యమానికి ప్రతీకలుగా మారారప్పుడు. ఇలా ఆందోళనలు జరిపి 1990లో సైనిక పాలనకు ముగింపు పలికారు. 1991లో ఖలీదా జియా మొదటి బంగ్లా మహిళా ప్రధాని అయ్యింది. ఈమెను మదర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. కానీ అవామీ లీగుపై గెలవడం కోసం ఎలక్షన్స్ లో మతోన్మాద పార్టీ జమాత్ ఈ ఇస్లామీతో పొత్తు పెట్టుకుని గెలిచింది. అవామీ లీగ్ అండ్ షేక్ హసీనా అప్పటి నుండి ఈమెకు ప్రత్యర్థులయ్యారు. కలిసి ఉద్యమం చేశారు, కానీ తర్వాత ప్రత్యర్థులయ్యారు. రాజకీయాలు ఇలా ఉంటాయి. మరి ఇదంతా ఎందుకు చెప్పడం అంటే బంగ్లాతో సంబంధాలను న్యూట్రల్ చేయాలంటే, అక్కడి హిందువులను కాపాడాలి అంటే అక్కడ అధికారంలోకి వచ్చే పార్టీ మెడకి బెల్ట్ కట్టాల్సి ఉంటుంది. ఆ బెల్టుని మన చేతుల్లో పట్టుకోవాల్సి ఉంటుంది. జైశంకర్ గారు అందుకు వెళ్లారు. బిఎన్పి జమాత్ ఈ ఇస్లామీ లాంటి మతోన్మాద పార్టీ కాదు. భారత్ పట్ల వ్యతిరేకంగా అతిగా వాగే పార్టీ కాదు. ఎలక్షన్స్ లో గెలవడం కోసం భారత్కు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నప్పటికీ బిఎన్పి పార్టీ సిద్ధాంతపరంగా భారత్కు వ్యతిరేకి కాదు. భారత్తో బంగ్లా సంబంధాలు ఉన్నతంగా కొనసాగాలి అని కోరుకుంటున్న పార్టీ. కాబట్టి జైశంకర్ గారు వెళ్లారు. భారత్ బియ్యం, భారత్ కాటన్, భారత్ పవర్, భారత్ హాస్పిటల్, భారత్ ఫార్మసీ ఇవి లేకుండా బంగ్లా బతకలేదు. జైశంకర్ గారు ఈ విషయం గుర్తు చేసి బంగ్లా మెడలో బెల్ట్ కట్టడానికే వెళ్లారు. మరి రాబోయే ఎలక్షన్స్ లో బిఎన్పి అక్కడ గెలుస్తుందా? ఏం జరుగుతుంది చూడాలి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.